ప్రైజ్ ది లార్డ్. మహాగణుడు మన రక్షకుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అనుదిన జీవ వాక్యము ద్వారా మన ఆత్మీయ జీవితాలు దీవించబడాలని మీ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తే గనుక ఇక్కడ ఒక విషయం కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని మాటలు చెబుతున్నప్పుడు జరిగిన ఆ పరిస్థితి, జరిగిన సంఘటన చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయనున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నారు. ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నారు. వాక్యం చెబుతున్నప్పుడు నలుగురు ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని మంచంతోనే పరుపుతోనే తీసుకొచ్చారు. అయితే యేసు ప్రభువారు అక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తే గనుక ప్రియులారా, అక్కడ జనసమూహము అనేక మంది అక్కడ ఉన్నారు. ఇంటి వాకిటైనను స్థలము లేకపోవడం వల్ల ఆయన వాక్యం బోధిస్తున్నారు. అందరూ కూడా చక్కగా వింటున్నారు. ఎవరు కూడా ఎవరిని పట్టించుకోని పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనిస్తే గనుక ఎప్పుడైతే వాక్యాన్ని వింటున్నారో జరిగిన సంఘటన ఏంటినంటే, కొందరు ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని అక్కడికి తీసుకొచ్చారు. నలుగురు మోసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు. అయితే అక్కడ స్థలము లేని పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేశారో చూడండి. పై ఇంటి కప్పు తీసి ఆ ఇంటి కప్పు సందు చేసి అక్కడి నుంచి ఆ వ్యక్తిని పరుపుతోనే యేసయ్య ముందుకు దించారు. వాళ్ళ విశ్వాసం చూడండి, ఎంత అద్భుతమైన విశ్వాసం వెళ్ళింది. నిజమే కదా, యేసు ప్రభువారు బాగు చేస్తారు, యేసు ప్రభువారు స్వస్థపరుస్తారు అని నమ్మి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. జాగ్రత్త, మనం గమనించాలి. యేసు ప్రభువారు ఏ కార్యం చేయవలసి వచ్చినా ఆయన అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసెను, నమ్మిక మాత్రం ఉంచుము. ఇలాగ ఆయన చెప్తూ వచ్చారు. నీ జీవితంలో విశ్వాసం లేకుండా ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేసినా, ఎంతమంది సేవకులు నీ కొరకు విజ్ఞాపన చేసి నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థించినా నీ జీవితంలో అద్భుతం అంటూ జరగదు. ఎందుకో తెలుసా? ఎందుకు అనంటే, నీ జీవితంలో దేవుడు మాత్రమే చేయగలడు. నీవు ఉంచవలసింది ఏంటంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈ వ్యక్తిని తీసుకొచ్చిన వాళ్ళు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచే నమ్మారు గనుక ఆ పరుపును దించిన దాన్ని బట్టి అద్భుతం చూడండి ప్రియులారా. చాలా మంది అక్కడ కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఇంటి పైకప్పు తీసి పక్షవాయువు కలిగిన వ్యక్తిని పరుపుతోనే దించారు. అద్భుతం. వాళ్ళ విశ్వాసం చూడండి. ఈ వ్యక్తి బాగుపడాలి అనే నమ్మిక, ఈ వ్యక్తి స్వస్థపరచబడాలి అనే విశ్వాసం. ఈ రోజున
నీ జీవితంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యమని దేవుని వాక్యం చెబుతాది. విశ్వాసము అనేది చాలా వాక్య ప్రకారంగా మనం చూస్తే కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువై ఉన్నది అంటాడు. అంటే నీవు లేనిది ఉన్నట్టుగా నమ్మాలి, లేనిది ఉన్నట్టుగా నమ్మాలి. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటినంటే ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి కూడా విశ్వసించాడు, నన్ను బాగు చేస్తాడు. తీసుకొచ్చిన వ్యక్తులు కూడా విశ్వాసం ఉంచారు, బాగుపడతాడు ఈ వ్యక్తి. నిజంగా వాళ్ళ విశ్వాసానికి యేసు ప్రభువారు ఆశ్చర్యపోయారు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర తీసుకొచ్చిన తర్వాత, ఆ వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొచ్చిన తర్వాత చూడండి వాక్యం అంటుంది 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపమును క్షమించబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వానితో చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారు అంటున్నారు, కుమారుడా, నీ విశ్వాసము విశ్వాసము చూచి, వాళ్ళ విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డావి అని రోగితో చెప్తా ఉన్నాడు. మనం గమనించాలి, ఇప్పుడు ఆ వ్యక్తికి పాపాలు క్షమించబడాలా, రోగం బాగుపడాలా? ఆ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి? రోగము బాగుపడాలని. కానీ యేసయ్య ఏమంటున్నారు? నీ పాపములు క్షమించబడ్డాయి అని అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ రోగం వీడికి అని అంటే, తాను చేసిన పాపాన్ని బట్టి. ఈ రోజున తెలియకుండానే నీకు కావాలని కొన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు. చాలా మంది కావాలని రోగాలు తెచ్చుకుంటున్నారు. ఆయుష్ ఉండగానే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. త్రాగుడు, వ్యభిచారము, జూదము, మోసము, భయంకరమైన పాపము. పిల్లరా, చిన్న వయసులోనే త్రాగుడికి అలవాటు పడిపోయి, ఊపిరితిత్తులు చెడిపోయి, లివర్లు పాడైపోయి, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే మధ్యలోనే వీళ్ళ జీవితం అయిపోతుంది. జాగ్రత్త. యేసయ్య ఆ వ్యక్తికి ఎందుకు ఈ రోగం వచ్చిందో, ఆ వ్యక్తి ఎందుకు ఈ రోగముతో బాధపడుతున్నాడు ఎరిగిన వాడై ఆయన అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎస్, ఈ రోజున నీకు తెలియకుండానే ఈ రోజున అనేక రోగాల చేత మానవుడు బాధపడతా ఉన్నాడు, మనిషి బాధపడతా ఉన్నాడు. కాబట్టి నీ రోగములు క్షమించబడ్డాయి, నీ పాపము క్షమించబడింది. మొట్టమొదట యేసయ్య చెప్పారు. అయితే ఇతడు ఆయన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఇతడు ఇట్లెందుకు చెబుతున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకున్నారు. ఎందుకు ఈ వ్యక్తి ఎలా చెప్తున్నాడు? ఎందుకు నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు? దేవుడొక్కడేగా పాపాలు క్షమించేది. మరి యేసు ప్రభుని ఏమనుకున్నారు వాళ్ళు? కుమారుడు అనుకున్నారు, ప్రవక్త అనుకున్నారు. అంటే ఈ రోజు కూడా చాలా మంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఏమో యేసు ప్రభు కుమారుడు అనుకుంటున్నారు. వాక్యం అంటుంది, యేసయ్య ఎవరు అని అంటే ఆయన దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయన దేవుడు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఈ వ్యక్తి వీళ్ళు అనుకుంటున్నారు ఆయన దేవదోషం చేస్తున్నాడు, దేవుడు ఒక్కడేగా పాపాలు క్షమించేది. ఈ వ్యక్తి ఏంటి పాపాలు క్షమించబడ్డాయి అంటాడు? నిజంగా దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు గనుక, ఆయన వాళ్ళ ఆలోచనను ఎరిగి, చూడండి, వారు తమను తాము ఇలాగూ ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు? చూడండి, ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి
మనమి ఎలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకుని దేవునిని మహిమపరిచారు. పాపములు క్షమించిన దేవుడు. రెండవది, నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళమన్నాడు. వాక్యం అంటుంది, పాపములు క్షమించు అని చెప్పడం సులభమా, నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళు అని చెప్పడం సులభమా? వెంటనే యేసయ్య వాళ్ళ ఆలోచనని ఎరిగి నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళమంటే వాడు పరుపెత్తుకుని లేచి వెళ్ళిపోయాడు. వాడు బాగుపడ్డాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి, ఏ పాపము, ఏ బలహీనత నిన్ను తరుముతుందో దానిని వదిలిపెట్టి యేసయ్య మాట ప్రకారంగా నీ జీవితం ఉంటే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పక దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీ కొందనాలు. మీ వాక్యం విన్న మీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి దేవా, నీ వాక్య ప్రకారంగా వారిని స్థిరపరచమని, బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.